రెండేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా సాగుతూనే ఉన్నాయి. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభించినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం పనులు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రసాద్ పథకం పనులు ఇంకా పూర్తి కాలేదు. 3 సార్లు గడువు పొడిగించారు. కానీ శ్రీరామనవమికి కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అసలు భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ప్రసాద్ పథకం పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? వాచ్ ది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్ల క్రితం ప్రసాద్ పథకంను ప్రారంభించారు. దీనికి సంబంధించి 60 కోట్ల నిధులు కూడా కేటాయించారు. 2022 డిసెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అప్పటి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా సదరు పనులకు 2023 జూన్లో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులను కేటాయించారు. 3 సార్లు గడువు పొడిగించినా పనులు పూర్తి కాలేదు. ప్రసాద్ పథకం కింద అభివృద్ధి పనులు చేపడితే రామయ్య ఆలయం మరింత శోభాయమానంగా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఏడాదిలో పూర్తి చేయాల్సిన పనులను 2 ఏళ్లుగా సాగదీస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులతో పాటు భద్రాద్రి రామాలయ అధికారులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రామభక్తులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ప్రారంభించిన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో సంబంధించి చూడవచ్చు. ప్రసాద్ పథకం కింద కూడా 2 ఏళ్ల క్రితం రాష్ట్రపతి కూడా ఈ పనులకు సంబంధించి ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు కూడా ఆ పనులకు సంబంధించి పూర్తి కాలేదు. దక్షిణ అయోధ్యగా విరజల్లుతున్న భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థాన ఆలయ అభివృద్ధి నిమిత్తం కూడా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం అంటే ఇందులో 2 ఉంటాయి. తీర్థయాత్రల పునర్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం. దీని మొత్తం మీద 60 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. సాక్షాత్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పనులు సంబంధించి శంకుస్థాపన సంబంధించి ప్రారంభించినా కానీ ఇప్పటి వరకు ఆ పనులు సంబంధించి పూర్తి కాలేదు. ఏడాదిలో పూర్తి చేయాల్సిన ఆ పనులను కూడా 2 ఏళ్లుగా సాగదీస్తున్న సంబంధిత శాఖ అధికారులతో పాటుగా భద్రాద్రి రామాలయ అధికారులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో కూడా రామభక్తులు ఆందోళన సంబంధించుతున్నారు. ఆఖరికి మిథిలా స్టేడియంలో సంబంధించి జరుగుతున్న అక్కడ పనులు కూడా సంబంధించి కూడా నత్తనడకన సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఏడాది క్రితం సంబంధించి పనులు సంబంధించి పూర్తి కావాల్సి ఉంది. అయితే 2 ఏళ్ళు సంబంధించి పూర్తవుతున్నా కానీ పనులు సంబంధించి ఇంకా పూర్తికి సంబంధించి కాలేదు. భద్రాద్రి రామాలయ అధికారుల తీరుపై కూడా కొంత విమర్శలకు సంబంధించి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ 22 కోట్లు సంబంధించి సివిల్ పనులు సంబంధించి చేపడుతున్నామని కూడా పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు గతంలో తెలియజేశారు. అదేవిధంగా మౌలిక వసతులు, డిజిటల్ ప్రొజెక్షన్ రూమ్ కోసం 8 కోట్లుతో పాటుగా గ్రౌండ్ 1 భవన నిర్మాణం సంబంధించి చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా వ్రత మండపం, గోదావరి నది తీరంలో మహిళా భక్తులు సంబంధించి వాళ్లకు షెల్టర్ సంబంధించి షెడ్డు నిర్మాణంతో పాటుగా భద్రాచలం పట్టణం సంబంధించి ప్రారంభంలో సారపాక వద్ద స్వాగత ద్వారాలు మరియు భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లు, భద్రాద్రి ప్రధాన ఆలయ ప్రాంగణంలో నిత్య కళ్యాణ మండపం, ఆంజనేయ స్వామి ఆలయ మెట్ల వద్దతో పాటుగా పర్ణశాల ఆలయంలో కూడా ఫ్లోరింగ్ సంబంధించిన మార్పు, అదేవిధంగా ప్రధాన ఆలయ నిత్య కళ్యాణ మండపం, ఇవన్నీ సంబంధించి చాలా వరుస సంబంధించి కూడా ఇందులో ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా ఎప్పుడు పూర్తవుతాయి అన్నది కూడా ఇంకా క్లారిటీ సంబంధించి లేదు. మరి కొద్ది రోజులు శ్రీరామనవమి కూడా వేడుకలకు సంబంధించి కూడా ప్రారంభం కానుంది. 6వ తేదీ కూడా ఏప్రిల్ 6వ తేదీ కూడా శ్రీరామనవమి జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు సంబంధించి పనులు పూర్తవుతాయి అనుకున్నా కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆ పనులను తీరుబట్టి చూస్తే అవి ఇంకా సమయం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు అధికారులు కూడా వీటిపై ప్రసాద్ పథకం సంబంధించి కేటాయించిన పనులు కూడా త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా రామభక్తులు కోరుతున్నారు. రాములోరి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించేందుకు మిథిలా స్టేడియంలో శాశ్వత షెడ్ ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూరాయి. ప్రసాద్ స్కీమ్ ద్వారా షెడ్డు పనులు త్వరితగతిన పూర్తవుతాయని అందరూ అనుకున్నారు. కానీ షెడ్డు పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోవడంతో నవమి నాటికి మిథిలా స్టేడియంలో శాశ్వత షెడ్డు కష్టమే అంటూ రామభక్తులు నిరాశ చెందుతున్నారు.
ప్రసాద్ పథకంలో భాగంగా మిథిలా స్టేడియం సంబంధించి కూడా ఇక్కడ శాశ్వత షెడ్యూల్ల నిర్మాణం సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అవి కూడా ప్రస్తుతం నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. శిల్పకళ శోభితమైన ఈ మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో కూడా ప్రతి ఏడాది కూడా కన్నుల పండుగ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు భద్రాద్రికి వస్తుంటారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో నవమి వేడుకలు జరుగుతుండగా ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు కూడా కళ్యాణాన్ని తెలిపించే భక్తులకు సంబంధించి సౌకర్యార్థం తాత్కాలికంగా పందిర్లను సంబంధించి ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఇలా తాత్కాలికంగా పందిర్లను ఏర్పాటు చేయడం ఆలయానికి చాలా భారంగా మారుతుండడంతో కూడా ఈ ప్రసాద్ పథకం సంబంధించి కూడా ఈ తీర్థయాత్రల పునర్జీవనం ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం దీనికి సంబంధించి ఇందులో స్టేడియంలో శాశ్వత షెడ్డును ఏర్పాటు చేసేందుకు కూడా 1,90,00,000 సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించక ఆ పనులు కూడా ఇప్పటికీ పిల్లర్ల దశలోనే ఆగిపోతున్నది కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం. మొత్తం ఈ నవమికి సంబంధించి కొద్ది రోజుల్లో నవమికి సంబంధించి జరుగుతున్నా కానీ ఇంకా ఈ పనులు పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు. దీంతో రామభక్తులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత కీలకమైన అంటే ఒక రాష్ట్రపతి వచ్చి ప్రారంభించిన పథకాలకు సంబంధించి కూడా పనులు ఇంత నత్తనడకన సాగుతున్నా కానీ ఉన్నతాధికారులు ఎందుకు దృష్టి సారించలేదన్న ఒక విమర్శలు సంబంధించి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నవమి అనేది కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కేవలం ఇప్పటి వరకు ఈ షెడ్లు అనేది తాత్కాలికంగానే ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత దీన్ని శాశ్వతంగా మళ్ళీ పనులు అనేది ఆ పిల్లర్లు సంబంధించి చేసిన వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు సంబంధించి దృష్టి సారించి ఈ పనుల్లో కూడా స్పీడప్ సంబంధించి చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళే కార్యక్రమం సంబంధించి చేస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కనీసంగా మిథిలా స్టేడియం లాంటి కీలకమైన ప్రాంతాల్లో కూడా పనులు సంబంధించి కూడా సరిగా జరగకపోవడం కూడా కొంత ఇది విమర్శలు సంబంధించి వ్యక్తమవుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నవమికి కొద్ది రోజుల సమయంలో కూడా ఈ పనులు పూర్తి అయ్యే అవకాశాలు సంబంధించి కనిపించట్లేదు. కేవలం తాత్కాలికంగానే మాత్రమే ఈ పనులు సంబంధించి కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే 2 ఏళ్ళు సంబంధించి కూడా పూర్తి చేయాల్సిన పనులు కూడా ఇంకా ప్రతి ఏడాది కూడా పొడిగిస్తూ వస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఈ పనులు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం సంబంధించి జరుగుతున్నాయి, ఆలస్యం జరుగుతున్నాయని కూడా భద్రాద్రి పట్టణ వాసులకు సంబంధించి కూడా కొంత ఆగ్రహం సంబంధించి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ పథకం కింద మంజూరైన నిధులతో భద్రాచలం, పర్ణశాల ఆలయాలలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో 22 కోట్లతో సివిల్ పనులు చేపడుతున్నామని పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు గతంలోనే ప్రకటించారు. మౌలిక వసతులు, డిజిటల్ ప్రొటెక్షన్ రూము కోసం 8,94,00,000తో గ్రౌండ్ 1 భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అలాగే వ్రత మండపం, గోదావరి నదీ తీరంలో మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రసాద్ స్కీమ్లో భాగంగా భద్రాచలం పట్టణ ప్రారంభంలో సారపాక వద్ద స్వాగత ద్వారాలు, భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లు, భద్రాద్రి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపం, ఆంజనేయ స్వామి ఆలయ మెట్ల వద్ద పర్ణశాల ఆలయంలో ఫ్లోరింగ్ మార్పు, భద్రాద్రి ప్రధాన ఆలయ నిత్య కళ్యాణ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, మిథిలా స్టేడియం, ఇతరత్రా చోట్ల మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తి కావాల్సి ఉంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లు ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో భద్రాద్రి రామాలయంలో అభివృద్ధి పనులు అనుకున్న మేర సాగటం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. మొత్తం అన్ని చోట్ల ఇచ్చిన ఈ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే విధంగా కూడా ఉన్నతాధికారులు స్థానికంగా ఉండే కాంట్రాక్టర్స్ సంబంధించి మాట్లాడి ఎప్పటికప్పుడు పనులు కూడా పరుగులు పెట్టేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే ఇది ఇంకా మరింత ఆలస్యం సంబంధించి జరిగి భక్తులు కూడా ఇంకా అసహనానికి గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సజీతో మహేందర్ సాక్షి, భద్రాచలం.